ఆల్రౌండర్ శివం దూబేపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జింబాబ్వేతో సూపర్ 8 మ్యాచ్లో శివం దూబే చెత్త బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన శివం దూబే ఒక్క వికెట్ తీసి 46 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే తొలి 2 ఓవర్లోనే అత్యధిక పరుగులు ఇచ్చుకున్న తొలి బౌలర్గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో 15వ ఓవర్ వేసిన శివం దూబే మొత్తం 26 పరుగులు ఇచ్చుకున్నాడు. 6 బంతుల వ్యవధిలోనే 3 వైడ్స్, ఒక నో బాల్ వేయడంతో పాటు 2 సిక్స్లు, 2 బౌండరీలు సమర్పించుకున్నాడు. అయితే అతను లెగ్ హైట్ నో బాల్స్ కాకుండా పిచ్ బయట బాల్స్ వేయడంతో అంపైర్ నో బాల్ ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో మరోసారి అతనికి బౌలింగ్ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ తాను ఘోర తప్పిదం చేశాననే విషయాన్ని త్వరగానే గ్రహించాడు. ఈ ఓవర్ తొలి బంతికి సింగిల్ రాగా రెండో బంతిని నేరుగా కీపర్ ముందు పిచ్ చేశాడు. దాంతో అంపైర్ నో బాల్ ఇచ్చాడు. ఆ తర్వాత వైడ్ వేయగా ఫ్రీ హిట్ డెలివరీని తషింగా సిక్సర్ తరలించాడు. మరుసటి బంతికి సంజు స్టన్నింగ్ క్యాచ్ తో దూబేకు వికెట్ దక్కిన బ్రియన్ బెన్నెట్ 6-4 బాదడంతో ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. శివం దూబేకు బౌలింగ్ ఇవ్వడం ఇక ఆపేయాలని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 12 బంతుల్లో 6 ఎక్స్ట్రాలు వేసిన దూబే ఏ బౌలర్ అని లైన్ లెంగ్త్ లో బౌలింగ్ చేయకపోవడాన్ని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే టీమిండియా మాజీ పేసర్ మహ్మద్ కైఫ్ శివం దూబే బౌలింగ్ పై ఘాటైన విమర్శలు చేశారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే దూబే ఆల్రౌండర్ కాదని, కేవలం బ్యాటరేనని మండిపడ్డారు. వెస్టిండీస్తో మ్యాచ్లో అతను ఒకే ఓవర్లో 4 సిక్స్లు ఇచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. శివం దూబేను కేవలం బ్యాటర్గా మాత్రమే పరిగణించాలని ఫ్యాన్స్ కూడా హితవు పలుకుతున్నారు. ఈ ఏడాది దూబే 19.57 సగటుతో 8 వికెట్లు తీశాడు. అతని ఎకనామిక్ రేటు 10 కంటే ఎక్కువగా ఉంది. బ్యాటింగ్లో శివం దూబే మెరుగైన ప్రదర్శన చేస్తున్నా బౌలింగ్ మాత్రం అంత గొప్పగా లేదు. శివం దూబే బౌలింగ్ వైఫల్యం టీమిండియా నెట్ రన్ రేట్ పై ప్రభావం చూపింది. ఈ మ్యాచ్లో టీమిండియా 72 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ రన్ రేట్ ఇంకా నెగిటివ్ గానే ఉంది. దూబే కట్టడిగా చేసి ఉంటే భారత్ భారీ మార్జిన్ తో గెలిచేది.